ఓం శ్రీ సాయిరామ్. 1968వ సంవత్సరం జూలై నెల సనాతన సారథిలో శ్రీ కృష్ణమూర్తి గారు సేకరించినటువంటి శ్రీ సత్యసాయి వాక్యామృతం. సాయిరామ్. భగవంతుడే ఎల్లప్పుడూ ఎక్కడనూ ఏ ఒక్క కర్మమునకు వ్యక్తికి ప్రేరణ ఇచ్చేది. సనాతన సారథి 7వ విభాగం 416వ పేజీ. శివుని ఆజ్ఞ లేక చీమైన కుట్టదు అంటారు. విశ్వంలో జరిగే క్రియ అన్నిటికీ పరమేశ్వరుడే ప్రేరణ, రెండో ప్రేరణ లేనే లేదు. మనము అనుకునే పాప పుణ్యములకు, మంచి చెడ్డలకు అన్నిటికీ ఆయనదే ప్రేరణ. ఇంకొక ప్రేరణ మీది, నాది, ఇంకొకటి ఉన్నదనుకునే ఎడల విశ్వంలో జరిగే కార్యములు ఏవో కొన్ని ప్రేరణల యొక్క మొత్తపు ఫలితములని అనవలసి వచ్చును. అట్లాంటి ఫలితము కేవలము భగవంతుని ఇష్ట ప్రకారమే జరిగినది అని ఉంటకు వీల్లేదు కదా. ఆయన ప్రేరణకు తోడు ఇతర ప్రేరణలను పనిచేయగా వీటి త్రోపుడులన్నీ చేరి జరిగినటువంటి కార్యముగా తెలియనిది అని అనవలను. ఈ మాట వల్ల భగవంతుని సర్వశక్తికి విఘాతం వస్తుంది. ఆయన శక్తి ఒకవైపు ఉండగా ఈ చీమల శక్తి నలుమూలలా లాగినది. చివరకు అన్ని శక్తులు పనిచేయగా తేలిన సారాంశ శక్తి ఫలితము జరిగినటువంటి క్రియ అన్నటువంటి తీర్మానము నిలుస్తుంది. జరిగేదంతా భగవంతుని ఇష్టము వల్లనే అని అనాలంటే ప్రేరణ భగవంతునిదే అని తీరాలి. ప్రేరణ భగవంతునిదే అయినప్పుడు ఇన్ని ప్రేరణలుగా కనిపించేది ఒకటే ప్రేరణ అని తేలుతుంది. ఇన్ని రూపములుగా తోచున్నది భగవంతుని రూపమే, ఇన్ని నామములుగా వినపడున్నది భగవన్నామమే, ఇన్ని క్రియలుగా కనపడున్నది భగవంతుని క్రియే అని కూడా మనం అనవలనమాట. మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ అని కదా శ్రీకృష్ణుడు చెప్పినాడు. జరగవలసిందంతా ఇంతమంది ప్రాణుల, పంచభూతముల, ఖగోళముల ద్వారా జరిగేటిది అంతా కూడా ఆయన నిర్ణయించినట్టుదే. ఆ నిర్ణయము దాటి ఏమిన్ని జరగదు. కనుక భగవంతుడే ఎల్లప్పుడూ ఎక్కడనూ ఏ ఒక కర్మమునకు వ్యక్తికి ప్రేరణ ఇచ్చేది. ఇన్ని ప్రేరణలుగా మనకు తోచేది ఒకే ప్రేరణ అన్నటువంటి ఊహ నుంచి జరిగేది అంతా ఆయన నిర్ణయమే అన్నటువంటి ఊహ వచ్చినది. ఇది నిజమైనప్పుడు వ్యక్తులకు వేరే ప్రేరణ కానీ క్రియా స్వాతంత్రము కానీ లేదు అన్న ఊహ వస్తుంది. ఎంత ఏమున్నది, ప్రేరణ ఆయనదే అయితే చేయగల శక్తి అన్నది కూడా ఆయన శక్తికి మించినది కానీ అంతకు వేరేది కానీ ఏమున్నది. శివుని ఆజ్ఞ లేక చీమైన కొట్టదంటారు. అంత అర్జునుడు యాదవ స్త్రీ జనమును హస్తినాపురము తీసుకొని వస్తూ కిరాతుల చేత భంగపడినాడు. అందరూ మహారథులు చేరి ఒక అభిమన్యుని చంపినారు. జయద్రథుని రక్షించుకోలేకపోయినారు. అందరు దిక్పాలులను, రాజులను ఓడించినటువంటి రావణుడు నరమానని ఎత్తుకొని వచ్చి ఆమె భర్త ధనుష్టంకారమునకు జడిసి తన కోటలో దూరి బంధువులంతా చచ్చిన తర్వాత కానీ అమ్మి తుమ్మి తేల్చుకోవటానికి వచ్చినాడు కాదు. ఈ నాటకం అంతా ఆయనదే. ప్రేరణ, క్రియ, నామము, రూపము, గుణము సర్వము ఆయనదే. సర్వం కల్విదం బ్రహ్మ. ఈ ఊహ క్షణకాలం ఒప్పుకొని మళ్ళీ మన అజ్ఞానంలో పడి నేను చేసే పనులు ఆయనవే అని దొంగతనాలు చేస్తే మేము చేసే పనులు ఆయనవే అని దేహశుద్ధి చేస్తారు. మనం అందరము భగవంతుడే ఎల్లప్పుడూ ఎక్కడనూ ఏ ఒక కార్యమునకు వ్యక్తికి ప్రేరణిచ్చేది అన్నటువంటి పరమ సత్యమును చక్కగా స్నానము చేసి హాయి పొందినట్టు తెలుసుకోవలసి ఉన్నది. ఆ వెన్నెలయే మన శరీరములపైన ప్రకాశిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ ఆ అనాహత నాదమే గింగురమంటూ ఉండాలి చెవుల్లో. అది ఒక పండు కాదు, మనలో ప్రవేశించవలసినది. రక్తముగా మన శరీరం అంతటా వ్యాపించాలి. కృష్ణమూర్తి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय भोले भगवान श्री सच्चे साई बाबा जी की जय. जय साई राम. जय जय साई राम. ఆత్మీయులకు మనవి.
ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.